Joy University, best emerging university in South India. For admissions, contact. ఇంకా చాలా మందికి ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అసలు ఏంటి అనేది చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. రుద్ర అంటే ఏంటి ఏం చెప్తారు మీరు? అంటే రుద్ర అంటే శివుడి అంశ అనుకున్నామండి. మ్మ్. యాక్చువల్లీ ఏంటంటే శివుడు మనలో అంటే మనలో చేయించే అంటే శివుడాజ్ఞలు ఏం చేసి ఏమైనా కుట్టదు అంటారు కదా సార్. మనలోనే శివుడు ఉంటాడు. మనలో శివుడు ఉంటే మనకు మంచి చెడులు అవి ఇవి చెప్పి మన రిలేషన్స్ అవి చేస్తుంటాడు. మేమనుకున్నంటే మనలో ఉన్న శివుడు లేకపోతే ఒక వేరే రకంగా ఫిలాసఫికల్గా లేకపోతే దైవపరంగా చూసుకుంటే శివుడు కనుక భూమి మీదకి వచ్చి మనలో మార్పు తీసుకొస్తే 3 రకాల గుణాలు ఉన్నవాళ్ళు, ఒక సాత్విక గుణం ఉన్న ఒక అమ్మాయిలో కానీ ఆ అమ్మాయికి మూఢభక్తి ఉంది. ఒక రాజస గుణం అంటే మహాదేవ శాస్త్రి గారి క్యారెక్టర్ ఏంటి రాజస గుణం, నా అంత భక్తులు లేదనేది ఒక రాజస గుణం. అలాగే తిన్నడు అనేవాడు అసలు దేవుడు అనే లేదంటాడు అంటే తమో గుణం. ఈ 3 గుణాలు అంతకుముందు మనం కూడా చెప్పినట్టున్నాను మీకు. త్రిదళం త్రిగుణాకారం ఉంటారు కదా సార్. శివుని పూజించేటప్పుడు కూడా మనం త్రిదళంతోనే పూజిస్తాం కదా. ఈ 3 క్యారెక్టర్లు సాత్విక తమ రజోగుణాలు వీటి 3 ప్రతీకలు అయినప్పుడు వీటిలో ఒక్కొక్కరిని మార్చడానికి మనలో ఉన్న దేవుడే మన తట్టు లేపాలి. మనలో ఉన్న దేవుడిని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్లో వస్తే ఇలా ఉంటుంది అని ఊహించాం. బహుశా అది కనెక్ట్ అయి ఉంటుంది. చాలా మందికి అదే నచ్చింది కూడాను. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు సిమిలర్ క్యారెక్టర్స్. అంటే మోహన్ లాల్ గారు స్ట్రైట్, ఆ క్యారెక్టర్ నేను చెప్పకూడదు, కిరాత అని పేరు పెట్టారు కానీ బట్ ఏంటంటే 2 కనువిప్పు కలిగించే క్యారెక్టర్లే మంచు విష్ణు గారికి. ఒకటి మహాభారతం టైంలో ద్వాపర యుగంలో, ఇంకోటేమో కలియుగంలో కదా. మీకు అద్భుతంగా అనిపించినాయి 2 సీక్వెన్స్లు. మీకు ఈ సీక్వెన్స్ ముందే చెప్తారు కదా ఇంటర్వెల్లో ఈ సీక్వెన్స్ వస్తుంది అని చెప్పి. అవునండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి సీక్వెన్స్ మొత్తం వచ్చేస్తుందని చెప్తారండి. ఒక ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు ఆయన కత్తి మీద కూర్చోవడం లాంటి ఎగ్జాక్ట్ పాయింట్ మనకి తెలియదు కానీ అప్పుడు అంటే విజువల్గా ఏం మారుతుందో తెలియదు కదా. బట్ సిచ్యువేషన్ ఉంటుంది సార్. మీకు అందుకే మీరు చూడండి, అది ఒక పరంపరలాగా అనిపిస్తుందండి. అంటే అప్పటికి అసెట్ చేసుకుని కర్మబంధం కంటిన్యూ చేస్తుంటాం. మనకు పునర్జన్మ దాని మీద నమ్ముతాం కదా సార్. ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసుకున్నా సరే, అద్వైతంగా అంటే శంకరాచార్య అద్వైతాన్ని అన్వయించుకున్నా సరే, దీన్ని అంటే దీన్ని చెప్పడంలో ఏంటంటే అండి మరి ఇవాళ ప్రేక్షకులకి వాళ్ళకి తగ్గట్టుగా కొంత చెప్పాలి కదా. అంటే ఈ వాళ్ళకి అనుకూలంగా చేశారు వాళ్ళు స్క్రీన్ ప్లే, దానికి అనుకూలంగా డైలాగ్స్ రాయడం జరిగింది. బట్ అంటే మీకు తెలుసు ఎందుకంటే ఒక కిరాత కిరీటిని ఓడించగలిగాడా ఎవరెత్తడు అని చెప్పి అంటాడు ఈ డైలాగే. నెక్స్ట్ ఎవరెత్తడు అని పడద్ది. అవునండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి ముందు ఎవరో అది మేబీ ముందు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు అండి. బట్ దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది ముందు. అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఒక రుద్ర అనే క్యారెక్టర్ అని చెప్పాం కానీ ఎక్కడ డిస్కస్ చేయం కదండి. ఎందుకంటే మనం ఒక ఫలానాది ఒక అద్భుతమైన రుచికరమైన వంట చెప్తున్నాం అనుకోండి, అద్భుతమైన వంట అని చెప్తాం కానీ అందులో ఇది వస్తుంది, బూరు వస్తుంది, గారి వస్తుంది అన్నీ చెప్పాల్సిన అవసరం. అక్కడికి వచ్చాక ఏది అందరికీ అన్నీ నచ్చచ్చు, కొందరికి కొన్ని నచ్చచ్చు, బట్ డెఫినెట్గా అందరికీ నచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కదా. అది సో ఇప్పుడు మీరు ఇక్కడ కలియుగం గురించి ద్వాపర యుగంలో మహాభారతం టైం కూడా కనెక్ట్ చేశారు. హిస్టారికల్ ఫిల్మ్ అంటున్నారు, దీన్ని ఎంతవరకు తీసుకొచ్చండి మరి? హిస్టారికల్ ఫిల్మ్ ఎలా అవుతుంది మహాభారతం ఇవన్నీ అంటే ఒకటి లేండి సార్. అంటే హిస్టారికల్ ఫిల్మ్ అంటే మనం బేసికల్గా మనం చెప్తున్న కథ ఎవరిదండి? తిన్నడు కథ. తిన్నడికి సంబంధించిన వరకు హిస్టరీ ఉంది కానీ హిస్టారికల్ ఫిల్మ్ అని అన్నాం మీకు. అంటే దాని మీద అంటే ఒకటి సార్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ సినిమా ఉంది అనుకోండి, మన సోషల్ కుటుంబ కథా చిత్రం ఉంది. అందులో ఒకటి దేవుడు భక్తుడు ఉన్నాడు. భక్తుడి కింద ఉండి సెకండ్ హాఫ్ మొత్తం భక్తుడి మీద నడిపించాం. ఉదాహరణకి చెప్తున్నాను. వెంటనే భక్తిగా సినిమాలు చిత్రం అవుతుంది కదా అప్పుడు. కానీ అప్పుడు కూడా ఏమంటాం మనం సోషల్ డ్రామాలో దేవుడు వచ్చి రక్షించాడు వీడి క్యారెక్టర్లోనే, వీడి దాంట్లోనే ఇదంటాం. అట్లాగే ఇదేంటంటే మనం మెయిన్ క్యారెక్టర్ ఎవరు సార్, మెయిన్ ప్రొటగనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్లోనే మన హిస్టరీ. ఎందుకంటే అది మనకి కాళహస్తి మేము సృష్టించింది కాదు, ఆ చరిత్ర ఉంది. దూర్జటి గారు కూడా కాళహస్తికి సంబంధించిన మనిషి. సో అంటే ఆయన అక్కడ ఉన్న మహాకవి కనుక ఆయన రాసింది. సో అన్నిటికీ అంటే మనకి హిస్టారికల్గా అవి ఉంది కనుక దాన్ని లింక్ చేసుకుని అలా అనుకున్నాను. సో ఇప్పుడు ప్యారలల్ గా చెప్తారు ప్రభాస్ గారు డైలాగులు. ఎక్కడ ఒక డైలాగ్ ఇలా చెప్పి ఫ్రేమ్ మారేసరికి ఇటుపక్క తిన్నడు కాస్త అటుపక్క వచ్చేసరికి మహాదేవ శాస్త్రి వచ్చేస్తారు, ఇటుపక్క హీరోయిన్ వస్తుంది. చాలా ప్యారలల్ గా మూడు సీక్వెన్స్లు 3 సన్నివేశాలు ప్యారలల్ గా జరుగుతుంది. అవునండి, మీరు రాసినప్పుడు అలాగే రాశారు సార్? ఎడిటింగ్ లో తర్వాత సార్ యాక్చువల్లీ ఏంటంటే రాసినప్పుడు మాత్రం నిజానికి 1-2 సందర్భాల్లో అలా కట్ చేశాను సార్. కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకోవాలి సార్, మన ఇద్దరం మాట్లాడుకునే దాంట్లో కామన్ టాపిక్ ఏదో ఉంటుంది. ఉదాహరణకి ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అనుకోండి, ఆమె మూఢభక్తిలో ఉంది, ఉపవాసాలు ఉండాలి, వీటి మీద వెళ్ళిపోయింది అమ్మాయి డిస్కషన్. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని రియలైజ్ చేయడానికి ఒక ఫ్లో వెళ్ళిపోతుంది కదా సార్. మనం ఫ్లోలో రాసుకెళ్ళిపోతాం.
అలాగే మహదేవ శాస్త్రి గారి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం, అలాగే తిన్నడి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం అండి. ఇది రాసినప్పుడు ఎటే ఫ్లోలో రాస్తాం, కానీ మనకు తెలుస్తుంది అనమాట ఈ పాయింట్ తర్వాత కట్ చేసుకుని ఇంకో పాయింట్ అంటే మనకి లింక్ చేసేసుకుంటాం సార్. అది స్క్రీన్ ప్లేలో వచ్చిన మజా అది కదా. సో నేనైతే టాపిక్ రాసినప్పుడు మాత్రం ఏ సీన్ విడిగా అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హీరోయిన్, తర్వాత ఇంటరాక్షన్ విత్ విష్ణు గారి క్యారెక్టర్ తిన్నడి క్యారెక్టర్, తర్వాత ఇంటరాక్షన్ విత్ మహాదేవ శాస్త్రి రాశాం. కానీ తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ రాసినప్పుడు ఇలా రాసుకున్నా, చదివేటప్పుడు మాత్రం ఇక్కడ కట్ చేసుకుని అక్కడికి వెళ్ళడం అలా అది కట్ చేసుకుని చదివాం అనమాట. అంటే మోహన్ బాబు గారు మేము అంతా కూర్చున్నప్పుడు, విష్ణు గారు మేము అంతా కూర్చున్నప్పుడు సార్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాం, ఇక్కడి నుంచి అంటే 3 చోట్ల ఒకేసారి కనిపిస్తాడు రుద్ర అనే క్యారెక్టర్ అనే ఉద్దేశం అండి. దాంతోనే అట్లా కట్ చేసుకుంటూ చేసామండి. సూపర్. అంటే క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఈ రేంజ్లో సీన్ని లేపిన తర్వాత, సినిమాని ఒకసారి ఇక్కడ లేపిన తర్వాత ఇంకా చాలా సినిమా ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 minutes 20 minutes సినిమా ఉంటుంది, 20 minutes సినిమా ఉంటుంది. 20 minutes డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా భలే మోసారు అసలు ఎవరు మన విష్ణు గారు. యాక్టింగ్ అసలు అల్టిమేట్ అండి. అంటే మీకు ఒకటి మీరు గమనించుంటే మీకు తెలుస్తుంది, అంటే యాక్చువల్గా సార్ విష్ణు గారు బాగా అంటే తండ్రితో మాట్లాడతారు చూడండి, శరత్ కుమార్ గారి క్యారెక్టర్తో మాట్లాడతారు చూసారా, అక్కడికే ఒక మూడ్లోకి తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని. అంటే బిగిన్ చేసేస్తారు, అది కొంచెం వెళ్తుంది, యుద్ధం ఏదో అవుతుంది అంటే ఆ మూడ్ ఉంటుంది, కానీ మళ్ళీ యుద్ధం వచ్చింది అనే ఫీలింగ్లో అలా వెళ్తుండగా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయింది. ప్రభాస్ గారి క్యారెక్టర్లో త్రూట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఆయన మాట్లాడడం ఇవన్నీ కాకుండా మీరు ఒక తిన్నడి పాయింట్ ఆఫ్ వ్యూ, తిన్నడి లైఫ్ అక్కడి నుంచి మారిపోతుంది, ఇతను వచ్చాక మారిపోతుంది అన్నప్పుడు దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా క్యారీ చేశారు. ఆ క్యారీ ఎలా అయిపోయిందంటే అండి, కేవలం మీకు ఆ శివలింగాన్ని ఆయన ముట్టుకున్న వెంటనే ఆయనలో ఆల్మోస్ట్ శివుడు ఆవహించేసినట్టు అయిపోయింది. అంటే ఒకసారి ఏమవుతుందంటే దైవ సంకల్పం కదా సార్. ఆ సీక్వెన్స్ కూడా బాగుంటుంది, ఇలా హక్ చేసుకున్నప్పుడు అది ఇది పైన కింద చూపిస్తూ ఉంటారు కదా. అంటే అది నిజంగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి సార్. అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ కదా, ఆయన కూడా ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయారండి. మీకు అందుకే చూడండి ఆయన ఐస్ కూడా అక్కడి నుంచి అలా గమనించుకుంటూ వస్తుంటే ఒక సాత్వికంగా, అంటే అంతకుముందు వరకు ఉన్న ఫెరోషియస్నెస్ అంతా తగ్గి సాత్వికంగా అలా అవుతూ, తర్వాత రాత్రి లేచి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చి ఒక 2 minutes చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక లైన్ కానీ ఒక అక్షరం కానీ ఎక్కడైనా డ్రాప్ చేశారండి, ఆ మూడు అలా కంటిన్యూ అయిపోతుంది. తర్వాత ఇంక మీకు ఆటోమేటిక్గా తెలివిగానే తెరుచుకుంది పాట అంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది అంతే. తర్వాత మహాదేవ శాస్త్రి గారు, ఇంకా మోహన్ బాబు గారు ఇంకా అల్టిమేట్ యాక్టర్ కదా, ఆయన వచ్చాక ఏముంది అసలు ఇంక ఎక్కడా సార్ మీకు అంటే చూసే ఆడియన్స్ మొత్తం ఇంకా ఏదో ఒక అద్భుతం జరుగుతున్న ఫీలింగే కనిపించింది, కానీ ఏదో డివేట్ అయిపోయాం. అప్పటి వరకు కూడా యాక్చువల్గా దూరిజెట్టి గారి కథ దానికి ఇంకా మెయిన్ శివతత్వానికి ఇంకా వచ్చారు రాలేదు అన్నట్టుగా ఉన్నది. 100% శివతత్వంలోకి వచ్చేసాను సార్. ఆటోమేటిక్గా జనాలు కూడా వచ్చేసారు. అదే మా దృష్టి ఏంటంటే ఒక అద్భుతమైన ప్రయత్నం అండి. ఎందుకంటే ఒక ఇబ్బంది కాదు సార్ దీంట్లో, అంటే సరే కాంట్రవర్సీలు అవన్నీ కాదు, కానీ సార్ న్యూజిలాండ్లో సార్ బాగా డిఫికల్ట్ వాతావరణం అండి. నేను 3 months వెళ్ళాను సార్ డైలారెక్టర్గా. మీరు అసలు ఊహించినంత వాతావరణం ఉన్నట్టుండి -2 degreesకి వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ కంటిన్యూస్గా వాన పడితే 24 hours వాన తగ్గదండి. అట్లాంటి చోట ఆ కొండల్లోనూ వాటిల్లోనూ, అంటే మేము ఉన్న ఆక్లాండ్ దగ్గర ఉన్న ఊర్లోకి అక్కడి నుంచి వెళ్తే ఆ కొండల్లోనూ గుట్టల్లోనూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఆ తిరిగేటప్పుడు కూడా క్రూ మొత్తాన్ని జాగ్రత్తగా అందరు సేఫ్టీ చూసుకోవాలి, అందరికీ అన్ని రకాలుగా చూసుకోవాలి. అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారు లాంటి ఆయన మనకి మామూలుగా షర్ట్ వేసుకుని మేము జర్కిన్లా వేసుకుంటే మేమే తట్టుకోరు, ఆయన షర్టు వేసుకోరు, విష్ణు గారు వేసుకోరు. వీళ్ళంతా ఆర్టిస్టులు అందరూ అంతే కదా సార్, వీళ్ళ ఆర్టిస్టులు అందరూ ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేసేసుకోవాలి. కానీ ఈవెన్ మోహన్ లాల్ గారు, మేము మౌంట్ తారావీర అని న్యూజిలాండ్ టాప్ మోస్ట్ ప్లేస్ సార్, అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్తే ఆయన కూడా విపరీతమైన మంచు కురుస్తుంది. అంటే మీరు అక్కడ ఇంత దూరంలో ఒక 5 feet దూరంలో ఉన్నారు సార్, 5 feet దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించినంత మంచు కురిసింది. అలాంటప్పుడు కూడా ఆయన తగ్గ ప్రశాంతంగా అక్కడ లొకేషన్లో వెయిట్ చేసి అది కాస్త తగ్గాక మళ్ళీ వచ్చి చేశారు. అంటే వీళ్ళందరి సంకల్పం, వీళ్ళందరూ చేయాలని డెడికేషనే మంచి రిజల్ట్ వచ్చి ఒక అద్భుతమైన సినిమా కనిపిస్తుంది మీకు. సో వీళ్ళందరిలో ఎవరికి డైలాగులు రాసినప్పుడు కొంచెం మీకు కొంచెం ఉంటుంది కదా లోపల, కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాలి, అమ్మో ఈయనకి డైలాగులు రాసినానని ఎప్పుడు అనిపించింది సార్? నిజంగా చెప్తా సార్, దైవసాక్షిగా నాకు అసలు ఆ రకంగా ఏమీ అనిపించలేదు సార్. కారణం ఏంటంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరే సార్. ఇప్పుడు ఉదాహరణకి మోహన్ లాల్ గారు అల్ది కిరాతార్జునే వాళ్ళది, దానికి సెపరేట్ సెట్టే సార్. దాని మీద
నేనేంటంటే అంటే పూర్వం నుంచి నాకు డ్రామా నుంచి వచ్చిన వాడిని కదా సార్. నాకేంటంటే యాక్టర్ల ప్రకారం అనేది దృష్టిలో ఉన్నప్పటికీ క్యారెక్టర్ ప్రకారం రాయడం నాకు అలవాటండి. అంటే నా ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది రాయడం. మీకు అంటే అంతకుముందు కూడా మీకు 'రంగమార్తాండ' సినిమా అప్పుడు కూడా బ్రహ్మానంద్ గారు, ప్రకాష్ రాజ్ గారు